నమస్తే అన్న. నమస్తే అన్న. నీ పేరేం పేరు అన్న? నా పేరు నరేష్ అన్న. ఏ ఊరు అన్న? కొల్లూరు అన్న. ఇదే పంట అన్న? మొక్కజొన్న పంట అన్న. మొక్కజొన్న పంట నువ్వు రేడియంట్కి ఎప్పటి నుంచి వాడుతున్నావు అన్న? నేను గత 2 సంవత్సరాల నుంచి వాడుతున్నా అన్న. మొక్క దంటు బాగా దృఢంగా రావటం, ఆకుపచ్చ ఎడవకుండా ఉండటం, బాగా పనిచేస్తుంది రేడియంట్. బాగుంది. ఎన్ని ఎకరాలకు వాడేవన్నా? నేను 10 ఎకరాల దాకా వాడా అన్న. 10 ఎకరాల దాకా వాడేవా? రేడియంట్ వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. షైనింగ్ వచ్చింది, గింజ షైనింగ్ వచ్చింది. ఊరికైనా వాడుకోవచ్చు, మొక్కజొన్నకైనా వాడుకోవచ్చు. నేను మినుము కూడా కొట్టా, మినుము కూడా బాగుంది, షైనింగ్ వచ్చింది, ఇబ్బంది లేదు. ఇదే కన్నా దీనివల్ల పురుగు అయితే రావట్లేదన్న. ఆకుపచ్చదనం బాగా ఉంటుంది, షైనింగ్ ఉంటుంది, మొక్క కింద దంటు దృఢంగా ఉంటుంది, మనకైతే ఇబ్బంది లేదు. నేను చిన్న మొక్క అప్పుడు కొట్టాను, మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత కొట్టాను, 2 సార్లు స్ప్రేయింగ్ చేశా. పురుగు ముందు తక్కువ వాడుతున్నాం, బాగుంటుంది. ఇది 60 రోజుల మొక్క. అసలు 60 రోజుల మొక్కకి దంటు ఎట్టుంటుంది? ఆ దంటు డిసెంబర్ 3వ తారీఖు కుమారు. డిసెంబర్ 3వ తారీఖు. డిసెంబర్ 3కి నెల, జనవరి 3కి నెల, ఫిబ్రవరి 3కి నెల. 2 నెలలు. ఇంకా 2 నెలలు టైం ఉంది దీనికి. 10 మంది చెప్పగలుగుతావా? నేను చెప్తానా. మన కొలిపురాలు కూడా ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి రకరకాలుగా అడిగారు, అయినా వాళ్ళు మనల్ని ట్రాలీ చేయలేకపోయారు. చెప్పే నేను, మీరు వాడుకుంటే ఇబ్బంది లేదు అంటే నాకేం పని చేయలేదు అన్నారు వాళ్ళు. పని చేయకపోతే నాకు బాగానే పని చేసింది, నాకు చాలా తేడా ఉంది. ఇదివరకు 4 కట్టలు వాడేవాడిని, ఇప్పుడు 2 కట్టలే వాడుతున్నాను, ఇబ్బందులు వాడుకోమన్నా. అయినా ఆయన ఊరిని అడిగాడంట అసలు పని చేసిద్దా లేదా అని. అయినా వాళ్ళు మనం రీకోలేకపోయారు. చెప్పాను నేను వివరంగా, చెప్పే ఇబ్బంది ఏం లేదు. తర్వాత చెప్పాడు ఆయన, నేను ఏమంటావని చెప్పి మార్చి అడిగానయ్యా, నువ్వు కట్టగా చెప్పే ఇబ్బంది ఏం లేదు అని చెప్పాడు. రేడింటి వాడుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. రైతులు చాలా మంది వాడారు మనం చూసి. క్రాప్ అయితే చాలా మంది వాడారు, కొల్లూరులో కూడా వాడారు. కొల్లూరు తక్కువ, మనం ఎక్కువ క్రాపాలు మేపుతాం కాబట్టి క్రాప్లో ఫుల్గా వాడారు, ఇబ్బంది ఏం లేదు.